పేదింటి ఆడబిడ్డ పెళ్లి భారం కాకూడదనే మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం ప్రవేశపెట్టారని రాష్ట్ర రోడ్లు భవనాలు గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో 120 మంది లబ్ధిదారులకు 1,20,00,000కు పైగా విలువ చేసే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంత్రి బుధవారం పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా కూడా కళ్యాణలక్ష్మి కేసీఆర్ కిట్ లాంటి సంక్షేమ పథకాలు లేవని అన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎవరూ కూడా ఇలాంటి పథకం తేవాలని ఆలోచన చేయలేదన్నారు. మొదలు సువర్ణ మందికి ఉన్నాయి కళ్యాణలక్ష్మి చెక్కులు. మీరు వచ్చి ఇవ్వండి అంటే సరే చాలా మంది ఎక్కువ ఉన్నారు కదా, నేను ఇంత మటుకు కూడా ఎప్పుడు ఈ కార్యక్రమంలో నేనుగా వచ్చి ఇవ్వలేదు కదా, వస్తా అని చెప్పడం జరిగింది. ఇది చాలా ఆనందాన్ని ఇచ్చే కార్యక్రమం, సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమం. ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఎంత ఇబ్బందులో మన కుటుంబాల్లో నాకు బాగా తెలుసు. ఇక మాకు 6 మేనత్తలు ఉంది. మా నాన్నకు 6 అక్క చెల్లెలు. అయితే మా తాతనేమో 2 పెళ్ళిళ్ళు చేసిండు, తర్వాత ఆయన చనిపోయాడు. 2 బిడ్డల పెళ్ళిళ్ళు చేసి చనిపోయాడు. మిగతా 4 పెళ్ళిళ్ళు మా నాయనే చేయాల్సి వచ్చింది. మంచి ఆస్తి ఉండే, మంచిగా వేలిపూరు వెంకాపూర 60 ఎకరాల భూమి ఉంటుండే. అంత భూమి ఉన్నా, అంత ఆస్తి ఉన్నా, కానీ పెళ్లి టైంకు మళ్ళీ పైసలు ఉండకపోవు. మళ్ళా పెళ్ళి అనగానే ఎక్కడికో దగ్గరికి ఎవరో ఒకళ్ళ దగ్గర బాకీ చేయాల్సిన పరిస్థితి. అట్లా చిన్నప్పుడు నేను చూద్దాం మా